ఎమ్మెల్యేలకు ఉన్న వాళ్ళకు ఫామ్ హౌస్లు ఉన్నాయి. అది అందరికి జగమెరిగిన సత్యం. నిజంగానే అవన్నీ ఇట్లాగే నాలాల మీదనో చెరువుల మీదనో కట్టుంటే కాంగ్రెస్ లీడర్లు కొట్టిపారేయాలి, నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయాలి. అందులో ఇంకా రెండో శశబిశలకు అవకాశం ఇవ్వకూడదు. ముఖ్యమంత్రి కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కానీ ఇవ్వాల్సిన అవసరమే లేదు, కొట్టేయడమే. కాకపోతే అవి మరి నిబంధనలకు లోబడి ఉన్నాయా, నిబంధనలకి ధిక్కరించి కట్టారా, అవి ఎఫ్టీఎల్స్ లోపల ఉన్నాయా, ఇటువంటి చాలా అవి చూసుకొని తీసేయాలి. కేటీఆర్ గారు ఏమంటారు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లేవా ఫామ్ హౌస్, లేదా ఆయన గడ్డం వివేక్ వెంకటస్వామి ఆయనకి లేదా ఫామ్ హౌస్ అనేది కేటీఆర్ గారు లేవనెత్తుతున్న ప్రశ్న. ఒకవేళ ఉంటే ఉండవచ్చు, ఉందని పొంగులేటి చెప్పినారు, వివేక్ గారు కూడా చెప్పినట్టున్నారు ఉందని. పొంగులేటి గారు అయితే అనుమతులు లోబడి లేకపోతే అది నాది కొట్టేయండి అని ఆయన కూడా చెప్పినాడు. కొట్టేయాలి. ఇదంతా ఎందుకు వస్తుందంటే కేటీఆర్ గారికి జనవాడలో ఒక ఫామ్ హౌస్ ఉంది, 100 ఎకరాలు అనుకుంటా, బహుశా 100 ఎకరాల్లో ఉన్న ఫామ్ హౌస్ ఏదో అంటారు దాన్ని. అది ఎప్పుడో గతంలో కూడా దాని మీద పెద్ద యుద్ధం జరిగింది. దాన్ని ఎండగట్టాలని రేవంత్ రెడ్డి అప్పుడు ట్రై చేయడము, దాని మీద కేసులు అవ్వడం ఏదో జరిగినాయి. సో ఇంకా అక్కడ దాకా పోలే బుల్డోజర్, ఇక్కడ దాకా వెళ్ళింది. కన్వెన్షన్ నాగార్జున కన్వెన్షన్ దాకా వెళ్ళింది. ఆయన వాదిస్తున్నాడు అది ప్రైవేట్ ల్యాండ్, అది నేను కొనుక్కుని కట్టిన ల్యాండ్, అది నిబంధనలకు లోబడే ఉందని క్లియర్ కనపడుతుంది. చెరువు ఒడ్డునే ఉంటుంది కాంపౌండ్ వాళ్ళు. అదేంటో చెరువు అంత కరెక్ట్గా షార్ప్గా ఆగిపోద్ది, కాంపౌండ్ వాళ్ళ దాకా వచ్చి షార్ప్గా చెరువు. చాలా చెరువులు చూసాం మనం. అసలు హైదరాబాద్లో చెరువులు ఎక్కడున్నాయి, పెద్ద పెద్ద చెరువులన్నీ కుంటలు అయిపోయినాయి. ఈ కుంటలన్నీ ఎందుకని అంటే ఇట్లాగే అది బీఆర్ఎస్ వాళ్ళే చేశారని ఎవరు అంటలే, అందరు కలిసి చేశారు. దొరికిన కాడికి వేసేసారు. మనం ఇక్కడ చూస్తే కాకతీయ హిల్స్ ఎడ్జ్లో ఒక చెరువు ఉంటుంది, అది ఒకప్పుడు పెద్ద చెరువు, ఇప్పుడు చెరువే లేదు అక్కడ. చెంబడి నీళ్ళు కూడా ఉండవు అందులో, మొత్తం చుట్టూ అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి. ఇట్లా ఒకటి కాదు, రామంతపూర్ చెరువు ఒకటి వచ్చింది, ఉప్పల్ దగ్గర ఏదో చెరువు ఉంది. ఒకటి కాదు, హైదరాబాద్ మొత్తాన్ని భ్రష్టు పట్టించేశారు వీళ్ళు, మురికి కూపాలుగా మార్చేశారు. ఓన్లీ అవి మురుగుంటలా ఉంటాయి, మంచినీటి చెరువులాగానో అట్లా ఉండవు. సో వీటన్నిటిని కొట్టేయడానికి ప్రభుత్వం ఒక చర్య తీసుకున్నప్పుడు ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ 1000 కళ్ళతో అబ్జర్వ్ చేయండి. ఎక్కడన్నా ప్రభుత్వం తప్పు చేస్తుందా, ఎక్కడన్నా కక్షపూరితంగా వ్యవహరిస్తోందా, అది కూడా చేయాలి. ఇక రెండో కోణం, డెఫినెట్గా పేదలు గుడిసెలు వేసుకున్నారు ప్రభుత్వ స్థలాల్లో కానీ చెరువుల ఒడ్డున కానీ పేదలు గుడిసెలు వేసుకున్నారు. అది వాళ్ళంతా వాళ్ళు వేసుకున్నారా, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు వేయించాయా, లేకపోతే ఇంకెవరైనా వేయించారా, కారణాలు ఏమైనా కావచ్చు. వాళ్ళు అక్కడ వేసుకుని వాళ్ళు ఉంటున్నారు. ఎంత 30 గజాలు, 40 గజాలు, 50 గజాలు, మహా అయితే 100 గజాల్లో ఏదో రేకుల షెడ్డో ఏదో వేసుకొని ఉంటారు వాళ్ళు. అక్కడేం కర్మ, కొండల మీద నంది హిల్స్ దాటిన తర్వాత పైన కొండల మీద కూడా చిన్న చిన్న గుడిసెల్లో ఉంటారు. ఆ కొండల మీద కానీ ఇట్లా చెరువు ఎఫ్టీఎల్స్లో కానీ గుడిసెలు వేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి వాళ్ళ జోలికి రావద్దు అని. దానికి ఏంటి మార్గం ఏంటి? నిజమే, పేదలకున్న ఆకాస్త గూడు తీసేస్తే ఎట్లా, అది ఖచ్చితంగా దాన్ని మనం సమర్థించలేం. కానీ అలాగని చెప్పి చెరువుల దగ్గర ఉంచి చెరువుని కాపాడుకోకపోతే ఈ కమర్షియల్ పెద్ద వాళ్ళే కొట్టేసి వాళ్ళని అలా ఉండకుండా వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్ చూపించడమా, ఏదో చేయాలి. అలా ఉంచడమా, వాళ్ళని అక్కడి నుంచి మూవ్ చేసి కొత్తగా ఏదైనా కల్పించడమా, ఇటువంటి కొన్ని ఇవున్న నేపథ్యంలో ఎలా హైడ్రా ముందుకెళ్తుంది? ప్రతివాడు తన దగ్గరకు వస్తుందంటే చాలు కోర్టుకు వెళ్ళిపోతున్నారు. కోర్టులో ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా మరి స్టే వచ్చేస్తుంది కోర్టులో. ఇది ఒక ఉదాత్తమైన కార్యక్రమము.